హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. తొలి ఏకాదశి స్పెషల్ అంటే మనకు గుర్తొచ్చేది పేలాల పౌడర్ కదా. దాన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. పేలాల పొడి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది పాప్కార్న్ సీడ్స్ కదా, మకాయ్ అంటారు వాటిని. నేను డీమార్ట్ నుంచి ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. అయితే ఇవి క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ వెలిగించి, ఇక్కడ మనం అసలు ఆయిల్ అనేది అస్సలు యూస్ చేయకూడదు. సో ప్రీ హీట్ అయిన ప్యాన్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్కి బదులుగా మరి పాప్కార్న్ ఎట్లా పాప్ అవుతుంది అంటే కనుక మనం నెయ్యి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే మరీ మంచిది, లేదంటే జనరల్గా నేను జిఆర్బి యూస్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ ప్యాన్ని ప్రీ హీట్ చేసుకున్నాం కాబట్టి నెయ్యి వేయగానే ఈజీగా కరిగిపోతుంది. అయితే టేస్టీగా రావాలనుకుంటే మాత్రం చిన్న టిప్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ లేకపోతే పాప్కార్న్ అంతా కూడా చప్పగా ఉంటుంది, బాగోదు. షుగర్ వేసినా కానీ అంత టేస్ట్ తెలియదు, సాల్ట్ వేస్తే బాగా టేస్ట్ తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి మిగిలిపోయిన పాప్కార్న్ సీడ్స్ పాడవకుండా స్టవ్ ఆన్లో ఉండగానే మనం ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మిగిలిపోయినవి. సో పేరుకి తగ్గట్టే పాప్కార్న్ పాప్ అవుతుంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. నా చైల్డ్హుడ్లో కూడా నేను ఎప్పుడు జర్నీస్లో క్యారీ చేసే వన్ ఆఫ్ ది మోస్ట్ ఐటమ్స్ ఏంటంటే పాప్కార్న్ అనమాట. అది పాప్ అవుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మీలో కూడా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. సో నేనేం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం యూస్ చేయట్లేదు ఇక్కడ పాప్కార్న్కి. డైరెక్ట్గా పాప్కార్న్ పాప్ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ఐటమ్ వచ్చేసి బెల్లం, తరిగిన బెల్లం తీసుకున్నాను. ఇక్కడ 1 కప్ పాప్కార్న్ సీడ్స్కి 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. పౌడర్ ఇంకా టేస్టీగా రావాలి అనుకున్నప్పుడు మధ్య మధ్యలో నట్స్ తగలడం కోసం బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఖర్జూర్, అలాగే వాల్నట్ తీసుకున్నాను. పాప్కార్న్ చల్లారుతూ ఉన్న టైంలో మనం వీటిని నేతిలో వేయించుకోవాలి. అదే ప్యాన్లో పాప్కార్న్ రిమూవ్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపప్పు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఒక 30 minutes to 1 minute లోపల జీడిపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్కి వస్తున్న టైంలో మనం మిగిలిన అన్ని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. నేతిలో జీడిపప్పు ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరు. అయితే అన్ని డ్రై ఫ్రూట్స్తో వేస్తే అది కరెక్ట్గా వేగదు. అలా అని జీడిపప్పుతో పాటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే మాడిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక 1 minute తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఇట్లా రోస్ట్ చేసుకోవాలి. అవైలబుల్గా ఉంటే పిస్తా, హ్యాజిల్నట్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత చల్లబడిపోయిన పాప్కార్న్ తీసుకొని ప్లేట్లోంచి మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం వాయి వరకు నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. అది ఫైన్ పౌడర్లా చేసుకుంటే తినేటప్పుడు అంత ఎఫెక్టివ్గా అయితే టేస్టీగా అయితే ఉండదు, అండ్ తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి కొంచెం ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. సో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దానిలోనే ఒక్కొక్కసారి మనం గ్రైండ్ చేసినంత తీసుకెళ్ళి వేస్తూ ఉన్నాము. అయితే సెకండ్ వాయిలో వచ్చేసి మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది. లాస్ట్ వాయ పాప్కార్న్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్కి క్వాంటిటీకి సరిపడా యాలకులను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పౌడర్కి నేను 2 తీసుకున్నాను. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటే కార్డమం పౌడర్ అనేది చాలా మంచి స్మెల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బదులుగా చాలామంది షుగర్ కూడా యూస్ చేస్తారండి, కానీ షుగర్ యూస్ చేస్తే ఏంటంటే అన్హెల్దీ, అండ్ పౌడర్ కూడా మొత్తం వైట్గా ఉంటుంది. బెల్లం అయితే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. హెల్త్ వైజ్గా కూడా అందరూ బెల్లాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.